బెంగళూరు నుంచి వచ్చిన మురుగేష్ అన్న కన్నడలో మాట్లాడతారు. దీన్ని తెలుగులో తర్జమా చేయడానికి చేమకుర్తి సంఘంలో పరిచర్య చేస్తున్న సీనన్న తెలుగులో అనువదిస్తారు. మనందరమే శ్రద్ధగా విందాం సమయానికి అనుకూలంగా. ಕರ್ತನ ಪರಿಶುದ್ಧವಾದಂತಹ ಘನವುಳ್ಳ ನಾಮಕ್ಕೆ ಈ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಸ್ತೋತ್ರವನ್ನ ಸಲ್ಲಿಸುವಂತನಾಗಿದ್ದೇನೆ. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి ఈ రాత్రి సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ಮಾತ್ರವಲ್ಲ ಈ ಸಭೆಯ ದೇವಜನರಿಗೆ, ದೇವರ ಸೇವಕರ ತಾಯಿನವರಿಗೆ, ಮತ್ತೆ ಅಣ್ಣನವರಿಗೆ, ಮತ್ತೆ ಸೀನಣ್ಣವರಿಗೆ, ವೇದಿಕೆಯಲ್ಲಿರುವಂತ ಪ್ರಿಯ ದೇವರ ಸೇವಕರಿಗೆ, ಮತ್ತೆ ಸೇರಿ ಬಂದಂತ ಎಲ್ಲ ಪ್ರೀತಿಯ ದೇವಜನರಿಗೆ, ಸಹೋದರ ಸಹೋದರರಿಗೆ ನನ್ನ ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದಂತ ವಂದನೆಗಳನ್ನ ತಿಳಿಸುವಂತನಾಗಿದ್ದೇನೆ. ప్రభునందు చేరొచ్చిన దైవ సేవకులకేమి, అలాగే ఈ సంఘ కాపరికేమి, పెద్దలకేమి, స్థానిక సంఘస్థులకేమి, చేరొచ్చిన సహోదర సహోదరులకేమి యేసు ప్రభు వారి నామమున ಪ್ರೇಮಪೂರ್ವಕಂగా ವಂದನಾలు తెలియజేస్తూ ఉన్నాం. ನಾನು ಸಾಮಾನ್ಯವಾಗಿ ದೇವಜನರಿಗೆ ವಂದಿಸುವಾಗ ನಾನು ಬಹಳವಾಗಿ ಒಂದು ರೀತಿ ಗೌರವದಿಂದ ಬಗ್ಗಿ ದೇವಜನರನ್ನ ವಂದಿಸುವಂತ ಆ ಒಂದು ಅಭ್ಯಾಸ ನನಗಿದೆ. నేను సామాన్యంగా వందనాలు చెప్పేటప్పుడు దైవజనులైనటువంటి పెద్దవారికి నేను వంగి వందనాలు చెప్పే అలవాటు నాకు ఉంది. పెద్దవాడికి కాదు అందరికి, పెద్దవాళ్ళకి కాదు అందరికి. ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ ನೀವು ಯಾಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬಗ್ಗಿ ದೇವಜನರಿಗೆ ವಂದಿಸ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ. కొంతమంది చెప్తారు నువ్వు ఎందుకు వంగెల్లా వందనాలు చెప్తావు. ಆ ರೀತಿ ಎಲ್ಲ ಬಗ್ಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ನಮಸ್ಕಾರ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆ విధంగా వంగి నమస్కారం చెప్పాల్సినంత అవసరం లేదు, మామూలుగానే నమస్కారం చెప్పవచ్చు అని అంటారు. ನಾನು ಒಂದು ಸತ್ಯವನ್ನ ನಾನು ಮಂದಟ್ಟು ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. నేను ఒక సత్యాన్ని మనసులో పెట్టుకున్నాను. ಸಭೆಯನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನ ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. సంఘాన్ని కొనుక్కోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ಆ ಕುಮಾರನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನನ್ನನ್ನ ನಮ್ಮನ್ನ ಸಭೆಯನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟನು. ఆ కుమారుని యేసుక్రీస్తు నన్ను నిన్ను తన కుమారులుగా సంఘాన్ని కొనుక్కోవడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ಸಭೆಯನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ತಂದೆಯಾದ ದೇವರು ಮಗನನ್ನ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆ ಮಗನು ನಮ್ಮನ್ನ ನಿಮ್ಮನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ತನ್ನ ಸ್ವಂತ ಪ್ರಾಣವನ್ನ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ సంఘాన్ని ಕೊಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ, సంఘాన్ని కొనడానికి ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ಆ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿಸಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಕೊಟ್ಟನು. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తన కుమారులుగా చేసుకోవడానికి ఆయన తన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ದೇವರ ಮುಂದೆ ಎಷ್ಟು ಅಮೂಲ್ಯರು ಶ್ರೇಷ್ಠರು ಆಗಿದ್ದಾರೆ. అలాగైతే ప్రతి ఒక్క విశ్వాసి దేవుని ముందు ఎటువంటి శ్రేష్టమైన వారుగా ఉన్నారో చూడండి. ಒಂದು ವೇಳೆ ವಿಶ್ವಾಸಿಗಳ ಆ ಒಂದು ಸ್ಥಿತಿಗತಿಗಳು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಇರಬಹುದು. ఒకవేళ విశ్వాసులైనటువంటి వారు స్థితిగతులు కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు. ಕೆಲವರ ಹತ್ರ ಹೆಚ್ಚು ಹಣ ಇರಬಹುದು, కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉండవచ్చు. ಕೆಲವರ ಹತ್ರ ಹೆಚ್ಚು ಹಣ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు. ಕೆಲವರು ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ವಸ್ತ್ರಗಳನ್ನು ಹಾಕಿಕೊಂಡು ಬರಬಹುದು. కొంతమంది మంచి మంచి వస్త్రాలు వేసుకొని రావచ్చు. ಕೆಲವರು ಸಾಧಾರಣ ವಸ್ತ್ರಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಬಹುದು. కొంతమంది సామాన్యటువంటి వస్త్రాలు వేసుకొని రావచ్చు. ಈ ರೀತಿ ವ್ಯತ್ಯಾಸಗಳಿರಬಹುದು. ఈ రీతిగా వ్యత్యాసాలు ఉన్నాయి. ಆದರೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅಮೂಲ್ಯನು ಶ್ರೇಷ್ಠನು ಆಗಿದ್ದಾನೆ. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క విశ్వాసి అమూల్యమంటే శ్రేష్టమైన వారుగా ఉన్నారు. ದೇವರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ತನ್ನ ರಕ್ತವನ್ನ ಕೊಟ್ಟು ನಿಮ್ಮನ್ನ ಕೊಂಡುಕೊಂಡಿರುವಾಗ, దేవుడైన యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను మనందరిని కొనుక్కున్నవాడుగా మనం చూడగలం. ಹೀಗಿರುವಾಗ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ನಾವು ನೋಡಿ ఈ రీతిగా మనం చూసినట్టయితే విశ్వాసులమైన మనం చూసినప్పుడు ಅವರನ್ನ ಕೇವಲವಾಗಿ ಕಾಣದೆ కేవలంగా చూడకుండా వారిని కేవలం చూడకుండా ಅವರನ್ನ ದೇವರು ಅವರ ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಅವರನ್ನ ಬಗ್ಗೆ ನಮಸ್ಕರಿಸಿ ಪ್ರೀತಿಯಿಂದ ಗೌರವಿಸುವಂತನಾಗಿ, దేవుడు వాళ్ళని కొన్నాడని చెప్పి మనం తెలుసుకొని వారికి
వంగి నమస్కారం చేయడం మర్యాద. ಓ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯನ್ನು ನೋಡುವಾಗ ಕ್ರಿಸ್ತನ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಪರಿಶುದ್ಧ ರಕ್ತವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఓ ప్రతి ఒక్క విశ్వాసిని మనం చూసినప్పుడు యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా ఆయన మనల్ని కొన్నాడు అని మనం నమ్ముతూ ఉన్నాము. ದೇವರ ಸೇವಕರು ಸಭೆಯಲ್ಲಿ ಏನು ಇರಬೇಕು, ಸಭೆ ಏನನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು ಎಂಬುದರ ಕುರಿತಾಗಿ ತಿಳಿಸುತ್ತಾ ಬಂದರು. దేవుని యొక్క సేవకులు సంఘంలో ఏమి ఉండకూడదు, ఏమి విడిచిపెట్టాలని చెప్తూ వస్తూ ఉన్నాడు. ಸಭೆ ಯಾವುದನ್ನ ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಮಾಡಬೇಕು, ಮುಂದುವರಿಸಬೇಕು ಎಂಬುದನ್ನ ತಿಳಿಸುತ್ತಾ ಬಂದರು. సంఘం ఏమి చేయకూడదు, ఏ విధంగా నడిపిస్తూ ముందుకు సాగాలనేది తెలియజేస్తూ వచ్చారు. ಈ ಸ್ವಲ್ಪ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ఈ కొంచెం సమయంలో నేను ಈ ದೇವರ ಸಭೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಏನು ಇರಬೇಕು, ಏನು ಇರಬಾರದು ಎಂಬುದರ ಕುರಿತಾಗಿ ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. దేవుని సంఘంలో ముందుకి కొనసాగాలంటే ఏమి ఉండకూడదు, ఏమి ఉండవచ్చునని నేను చూడాలని చూస్తూ ఉన్నాం. ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಈ ಒಂದು ಸಭೆ 7 ವರ್ಷಗಳನ್ನ ಪೂರೈಸಿ 8ನೇ ವರ್ಷಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟಿದೆ. దేవుని యొక్క సంఘము 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టింది. ಅದು ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ సాగుವಂತದ್ದಾಗಿರಬೇಕು ಕ್ರಿಸ್ತನು ಬರುವವರೆಗೂ. అది ఆ సంఘము ఇంకా ముందు కాలంలో యేసు ప్రభువారిలో ఇంకా ముందుకు సాగాలని, ఆయన యొక్క రాకడ కొరకు పర్యంతరం సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ನಾವು ಟಿವಿಗಳಲ್ಲಿ ನ್ಯೂಸ್ ಪೇಪರ್ಗಳಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಹೊರದೇಶದ ಸಭೆಗಳು ಈಗ ಅದು ರೆಸ್ಟೋರೆಂಟ್ ಆಗಿ ಬೇರೆ ಬೇರೆ ಕೆಲಸಕ್ಕಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ. మనం ఆయా సంఘాలను చూసినప్పుడు కొన్ని సంఘాలు రెస్టారెంట్లుగా ಬೇರೆ ಬೇರೆ ಉಪಯೋಗಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುತ್ತೆ, ಮಾಲ್ಗಳಾಗಿ ಮಾರ್ಪಡ್ತಿದೆ ದೇವಾಲಯ. కొన్ని సంఘాలు రెస్టారెంట్లు గాను, కొన్ని షాపులు గాను వాటిని వినియోగిస్తూ ఉన్నారు. ಯಾಕೆ ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಆಲಯ ಅದು ರೆಸ್ಟೋರೆಂಟ್ ಆಗಿ, ಹೋಟ್ಲ್ ಆಗಿ ಅಥವಾ ಬೇರೆ ಬೇರೆಯಾಗಿ ಮಾರ್ಪಡ್ತಾ ಇದೆ? ಯಾಕೆ? దేవుని యొక్క ఆలయము ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు? ಯಾಕೆಂಬುದನ್ನು ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ದೇವ ಜನರ ಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದೆ. అక్కడ దేవుని సేవకులు, దేవుని యొక్క పిల్లలు సంఖ్య తక్కువగా ఉన్నది. ಯಾಕೆ ದೇವರ ಸಂಖ್ಯೆ, ದೇವಜನರ ವಿಶ್ವಾಸಿಗಳ ಸಂಖ್ಯೆ ಯಾಕೆ ಕಡಿಮೆ ಆಗ್ತಿದೆ? ಯಾಕೆ ವಿಶ್ವಾಸಿಗಳು ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ? ఎందుకు దేవుని యొక్క సంఘము తక్కువగా ఉంటున్నారు, తక్కువగా కనబడుతున్నారు? ಏನ್ ಕಾರಣ ಇರ್ಬೋದು? ఏం కారణమై ఉంటది? ಓ ದೇವರ ಸರಿಯಾದಂತ ದೇವರ ವಾಕ್ಯವಿಲ್ಲ, ದೇವರ ಕ್ರಮವಿಲ್ಲ. ఓ దేవుని యొక్క సంఘములో సరి అయినటువంటి క్రమం లేదు, దేవుని యొక్క వాక్యం లేదు. ಓ ದೇವರ ಸಭೆ ಅದು ಬೆಳೀತಾ ಇಲ್ಲ. అక్కడ దేవుని యొక్క సంఘము ఎదుగుదల లేదు. ಓ ವಿಶ್ವಾಸಿಗಳು ಬೆಳೀತಾ ಇರೋದಾದ್ರೆ ಸಭೆ ಇರ್ತದೆ. ఓ విశ్వాసులైనటువంటి వారు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటే సంఘం ఉంటుంది. ಸಭೆ ಆತ್ಮಿಕವಾಗಿ ಬೆಳಿಬೇಕು, ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬೆಳಿಬೇಕು. సంఘము ఆత్మ సంబంధంగా ఎదగాలి, అలాగే సంఖ్య కూడా ఎదుగుతూ ఉండాలి. ಆ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಬಾಯದಲ್ಲಿ ಸಭೆ ಬೆಳೆಯಬೇಕಾಗಿದೆ. భక్తి జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ನಾವು ಈ ದಿವಸ ಮಹಿಮೆ ಉಳ್ಳ ಸಭೆ ಎನ್ನುವಂತ ವಿಷಯವಾಗಿ 5 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡುವಂತವರಾಗಿರೋಣ. మనం ఈ దినము మహిమ కలిగినటువంటి సంఘము దాని గురించి ఒక 5 కారణాలు చెప్పుకుందాం. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದ 27ನೇ ವಚನವನ್ನು ಓದುವಾಗ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ದೇವರ ಸಭೆ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. అక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క సంఘము అది మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ಓ ದೇವರ ಸಭೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದು, ಘನವುಳ್ಳದ್ದು ಆಗಿದೆ. దేవుని యొక్క సంఘము మహిమ గలదిగాను ఘనమైనదిగాను ఉండాలి. ದೇವರ ಸಭೆ ಹೇಗೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ? ಯಾಕೆ? దేవుని యొక్క సంఘము ఎలాగో మహిమ కలిదిగా ఉంటుంది? ఎలాగూ? ಯಾಕೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ? ఎందుకు మహిమ కలిగినదిగా ఉంటుంది? ಓ ಮಹಿಮೆ ಉಳ್ಳಂತ ದೇವರು ಆ ಸಭೆಯಲ್ಲಿ ವಾಸಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ಸಭೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ. ఓ మహిమ కలిగిన దేవుడు ఆ సంఘములో నివసిస్తూ ఉన్నాడు, అందుకే ఆ సంఘానికి అదే మహిమ కలిగిన సంఘముగా మనం చూడగలము. ಸತ್ಯವೇದದ ದೇವರು ಆತನು ಮಹಿಮೆ ಉಳ್ಳವನು, ಘನವುಳ್ಳವನು, ಪ್ರಭಾವವುಳ್ಳವನು ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತದೆ. పరిశుద్ధమైన బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ సంఘం మహిమ కలిగినది గాను ఘనమైనది గాను దేవుడు చూస్తూ ఉన్నాడు. ದೇವರು ಮಹಿಮೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ, ಘನ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మహిమ కలిగిన వాడిగా ఉన్నాడు, ఘనమైన వాడిగా ఉన్నాడు. ಈ ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತದೆ, ఈ బైబిల్ చెప్తూ ఉంది. ಓ ಈ ದೇವರು ಸಭೆಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ಸಭೆಯು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿಯೂ ಘನ ಉಳ್ಳದ್ದಾಗಿಯೂ ಇದೆ ಎಂಬುದಾಗಿ మహిమ కలిగిన ఆ దేవుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం మహిమ కలిగినది గాను ఘనమైనది గాను ఉంటుంది.
ದೇವರು ಆಶಿಸುತ್ತಾನೆ ಪ್ರತಿ ಸಭೆಯೂ ಕೂಡ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿ ಘನ ಉಳ್ಳದ್ದಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రతి సంఘం అది మహిమ కలిగిందిగాను ఘనమైనదిగాను ఉండాలని చూస్తూ ఉన్నాడు. ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 26, 27ನೇ ವಚನವನ್ನು ನೋಡುವಾಗ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూడగా, ಈ ಸಭೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿರುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ದೇವರು ಅದನ್ನು ಶುದ್ಧೀಕರಿಸುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆ సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండడానికి దాన్ని శుద్ధ ఆయన అది కలిగిన వాడుగా ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచిన వాడిగా ఉన్నాడు. ಯಾಕೆಂದ್ರೆ ನೋಡುವಾಗ ದೇವರ ಸಭೆ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿದೆ. ఎందుకని మనం చూడగా దేవుని యొక్క సంఘం అది మహిమ కలిగినదిగా ఉండాలి. ಅದು ಮಹಿಮೆಯ ಕರ್ತನನ್ನ ಅದು ಇತರರಿಗೆ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. అది మహిమ కలిగిన సంఘముగా ప్రభు దాన్ని చూపించాలని చూస్తూ ఉన్నాడు. ನಾನು ಮುಂದೆ ತೋರಿಸುವಂತ ವಾಕ್ಯ ಭಾಗಗಳಲ್ಲಿ ನೇರವಾಗಿ ಆ ವಿಷಯಗಳು ಇಲ್ಲದೇ ಇದ್ದಾಗಿಯೂ ಅದರ ಒಂದು ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಆ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మనం ఇంకా ముందుకు పోయే ముందు ధ్యానంలోకి వెళ్తూ ఉండగా ఆ సంఘం మహిమ కలిగినదిగా ఉంటుందా లేదా అని మనం ధ్యానం చేద్దాము. ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ಮೋಶೆ ಮಾಡಿದಂತ ದೇವದರ್ಶನ ಗುಡಾರವೆಂಬಂತ ಆಲಯದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡೋಣ. మనం చూసినప్పుడు దైవజనుడైన మోషే ద్వారా ఆయన ద్వారా కట్టబడిన ఆ సంఘము అది మహిమ కలిగినదిగా ఉన్నదా అని చూస్తూ ఉన్నాడు. ಆ ವಿಮೋಚನ ಕಾಂಡ ಪುಸ್ತಕ 40ನೇ ಅಧ್ಯಾಯ 34ನೇ ವಚನದಿಂದ 35ನೇ ವಚನ ತನಕ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ನಿರ್ಗಮಕಾಂಡಂ 40ನೇ ಅಧ್ಯಾಯ 40వ అధ్యాయము 34ರಿಂದ 35ನೇ వచన, 34వ వచనము 35వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮೋಶೆ ಸಿದ್ಧಪಡಿಸಿದಂತ ಒಂದು ದೇವದರ್ಶನ ಗುಡಾರವೆಂಬಂತ ಆಲಯದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు మోషే ద్వారా సిద్ధం చేయబడిన ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తూ ఉన్నాము. ಇದು ಮೊಟ್ಟ ಮೊದಲ ಒಂದು ಆಲಯವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇది మొట్టమొదటిగా కట్టబడిన ఆలయముగా మనం చూస్తూ ఉన్నాము. ಈ ಆಲಯವನ್ನ ಆತನು ಮಾಡಿ ಅದನ್ನ ಎತ್ತಿ ಗುಡಾರವನ್ನು ನಿಲ್ಲಿಸಿದಾಗ ದೇವರ ಮಹಿಮೆ ಅದರ ಮೇಲೆ ಇಳಿದು ಬಂತು ಎಂಬುದಾಗಿ, ఈ ఆలయాన్ని దైవజనుడైన మోషే ద్వారా ఆ గుడారాన్ని నిలిపినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ గుడారంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 33ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ 33వ వచనానికి మనం వచ్చినప్పుడు ಅಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನ ಈ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತೇವೆ. అక్కడ ఒక మాట మనం ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాము. ಹೀಗೆ ಮೋಶೆ ಆ ಕೆಲಸವನ್ನೆಲ್ಲ ಮುಗಿಸಿದನು ಎಂಬುದಾಗಿ, ఈ రీతిగా మోషే ఆ పని అంతా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಮಹಿಮೆ ಶಕಿನ ಎಂಬಂತ ಒಂದು ದೇವರ ಒಂದು ಮಹಿಮೆ, ವಿಶೇಷವಂತ ಮಹಿಮೆ ಇಳಿದು ಬರಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, దేవుని యొక్క మహిమ, ఆ శకీన మహిమ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి రావడానికి కారణం ఏందని మనం చూసినప్పుడు ದೇವರು ಮೋಶೆಗೆ ತೋರಿಸಿದ ಪ್ರಕಾರವಾಗಿಯೇ ಅವನು ಆ ದೇವಾಲಯವನ್ನ ಸಿದ್ಧಪಡಿಸಿದನು. దేవుడు దైవజనుడు మోషేకి చూపించిన ఆ ప్రకారమే దైవజనుడు మోషే చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ದೇತನು ಈ ದೇವದರ್ಶನ ಗುಡಾರವನ್ನ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಮೋಶೆಯನ್ನ ದೇವರು ಕರೆದಿದ್ದನು. దైవజనుడు మోషే ఈ యొక్క గుడారాన్ని కట్టక ముందు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅದನ್ನು ದಶಾಜ್ಞೆಗಳನ್ನ ಬರೆದು ಕೊಟ್ಟನು. అక్కడ మనం చూసినప్పుడు 10 ఆజ్ఞలను రాసిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಮಾತ್ರವಲ್ಲ, ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ದೇವರ ಆಲಯದ ಒಂದು ಮಾದರಿಯನ್ನ ತೋರಿಸಿದನು. మాత్రమే కాకుండా పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయం యొక్క మాదిరిని చూపించాడు. ಇದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನೀನು ಆಲಯವನ್ನ ಮಾಡಬೇಕು, ಗುಡಾರವನ್ನ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿ ಕಳಿಸಿದನು. ఇదే ప్రకారం దేవుని యొక్క ఆలయాన్ని గుడారాన్ని కట్టాలని చెప్పి మోషేకి చూపించినట్టుగా మనం చూడగలం. ದೇವರು ಹೇಳಿದ ಪ್ರಕಾರವಾಗಿ ಮೋಶೆ ಅದನ್ನ ಮಾಡಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దేవుని చెప్పినటువంటి ప్రకారమే దైవజనుడు మోషే చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮೋಶೆ ತನ್ನ ಯಾವ ಜ್ಞಾನವನ್ನ, ತನ್ನ ಯಾವ ಆಲೋಚನೆಯನ್ನ ಅದಕ್ಕೆ ಸೇರಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ.
ఆ గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దైవజనుడు మోషే తన యొక్క సొంత ఆలోచన కానీ తన యొక్క జ్ఞానాన్ని కానీ అక్కడ ఉపయోగించినట్టుగా మనం ఉపయోగించిన వాడిగా లేడు. ದೇವರು ತೋರಿಸಿದ ರೀತಿಯಲ್ಲಿ, దేవుడు చూపించిన రీతిగా, ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ, దేవుడు చెప్పిన ప్రకారము, ದೇವರು ಹೇಳಿದ ವ್ಯಕ್ತಿಗಳಿಂದಲೇ ಮಾಡಿಸಿದನು. దేవుడు దైవజనుడు మోషే ద్వారా ఏ వ్యక్తి ద్వారా అయితే కట్టాలని చెప్పాడో ఆ వ్యక్తి ద్వారా మాత్రమే కట్టించినట్టుగా మనం చూడగలం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಆತನು ತನ್ನ ಯಾವ ಜ್ಞಾನವನ್ನ, ತಿಳುವಳಿಕೆಯನ್ನ, ತನ್ನ ಯಾವ ಆಲೋಚನೆಯನ್ನ ಅದಕ್ಕೆ ಸೇರಿಸಲಿಲ್ಲ. అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దైవజనుడు మోషే ఎలాంటి జ్ఞానం గాని తన యొక్క తెలివితేటలు గాని ఉపయోగించిన వాడుగా లేడు. ದೇವರು ಬಯಸುತ್ತಾನೆ ತನ್ನ ದೇವರ ಆಲಯ ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಬಯಸುತ್ತಾನೆ. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదే ప్రకారం దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలని చెప్తూ ఉన్నాడు. ತನ್ನ ಜ್ಞಾನಕ್ಕನುಸಾರವಾಗಿ, ತನ್ನ ಆಲೋಚನೆಗೆ ಅನುಸಾರವಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸುತ್ತಾನೆ. దేవుని యొక్క ఆలోచన ప్రకారమే మందిరాన్ని కట్టాలని తెలియజేస్తూ ఉన్నాడు. ಅರಣ್ಯಕಾಂಡ 3:4 ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, సంఖ్యాకాండ 3:4 వచనానికి వచ్చినప్పుడు ಅಲ್ಲಿ ನಾದಾಬ್, ಅಬಿಹು ಎಂಬಂತ ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿಗಳನ್ನ, ಯಾಜಕರನ್ನ ನೋಡ್ತೇವೆ. అక్కడ నాదాబు, అబీహు అనేటువంటి ఇద్దరు వ్యక్తులను మనం చూడగలము. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಧೂಪ ಹಾಕಬೇಕಾದರೆ ಯಾವ ಬೆಂಕಿಯನ್ನ ಹಾಕಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಿಯಮವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದನು. అక్కడ దేవుని యొక్క ఆలయంలో ఎలాంటి అగ్ని వేయాలనో దేవుడు వాళ్ళకి చూపించిన వాడుగా చెప్తూ ఉన్నాడు. ಯಜ್ಞವೇದಿಯ ಬಳಿಯಲ್ಲಿರುವಂತಹ ಆ ಒಂದು ಬೆಂಕಿಯನ್ನ, ಕೆಂಡವನ್ನ ತಂದೆ ಧೂಪ ಹಾಕಬೇಕಾಗಿತ್ತು. బలిపేట మీద ఉన్నటువంటి ఒక నిప్పును లేక అగ్నిని తీసుకుని వచ్చి బలి అర్పించాలని చెప్తూ ఉన్నాడు. ಯಾಕೆಂದು ನೋಡುವಾಗ ಅದರ ಮೇಲೆ ಬಲಿಯನ್ನು ಅರ್ಪಿಸುವುದರಿಂದ ಅದು ಪರಿಶುದ್ಧವಾದ ಬೆಂಕಿಯಾಗಿತ್ತು. ఎందుకనగా బలిపేట మీద ఆ విధంగా ఎందుకు అర్పించాలని చెప్పినప్పుడు అది పరిశుద్ధమైనటువంటి అగ్నిగా మనం చూడగలము. ಅದು ಯಜ್ಞವನ್ನು ಸಮರ್ಪಿಸುವುದರಿಂದ ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯ ದೋಷವಿರುತ್ತಿರಲಿಲ್ಲ. అక్కడ బలి అర్పించబోయినప్పుడు అక్కడ ఎలాంటి దోషము లేదు. ಆದ್ರೆ ಇವರೇನ್ ಮಾಡ್ತಾರೆ ನೋಡುವಾಗ, అక్కడ ఏం చేస్తారో మనం చూసినప్పుడు ಅಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡುತ್ತಿರುವಂತ ಬೆಂಕಿಯನ್ನ ತಂದು ಹಾಕಿ ಟ್ರಯಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ అబీహు, నాదాబు అనేటువంటి వారు పక్కన ఎవరో అన్నం వండుతా ఉంటే ఆ పొయ్యిల నుంచి తీసుకొని వచ్చి అన్యాగ్నిని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಯಾಕೆ ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ ಯಾಕೆ ಮಾಡಬೇಕು, ನಾವು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿ ನೋಡೋಣ. ఎందుకు దేవుడు చెప్పిన ప్రకారమే చేయాలి అని వేరే రీతిగా చేసి చూద్దామని చెప్పి అనుకుంటున్నారు. ಈ ದಿವಸ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ಕ್ರಮ ಏನಾಗ್ತಿದೆ, ಬದಲಾಗುತ್ತಿರುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ దినం మనం చూసినప్పుడు దేవుని యొక్క సంఘములో దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా సొంత ఆలోచన ప్రకారం జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ಈ ದಿವಸ ನೋಡುವಾಗ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಮನುಷ್ಯರ ಆಲೋಚನೆ ಅದು ಏನಾಗ್ತಿದೆ, ಪ್ರಭಾವ ಬೀರುತ್ತಾ ಇದೆ. ఈ దినం మనం చూసినప్పుడు దేవుని యొక్క మందిరములో మనుషుల యొక్క ఆలోచన, ఆ ప్రభావం దాని మీద కనబడుతూ ఉంది. ದೇವರ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಅವಕಾಶವಿಲ್ಲ. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యొక్క మందిరములో నడవట్లేదు. ದೇವರ ಕ್ರಮವಿಲ್ಲ. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క క్రమము లేదు. ಮನುಷ್ಯರ ಕ್ರಮಕ್ಕನುಸಾರವಾಗಿ, ಅವರ ಇಷ್ಟಕ್ಕನುಸಾರವಾಗಿ ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. మనుషుల యొక్క ఇష్ట ప్రకారం దేవుని యొక్క మందిరాన్ని నడిపిస్తూ ఉన్నారు. 2 ಸಮುವೇಲ ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు ಇಲ್ಲಿ ದಾವೀದನು ದೇವರ ಮಂಜೂಷವನ್ನ ಆ ಒಂದು ಹೊಸ ಬಂಡಿಯಲ್ಲಿ ತರುತ್ತಾನೆ. ఇక్కడ దావీదు దేవుని యొక్క మందసాన్ని ఒక కొత్త బండి మీద తీసుకొని వస్తూ ఉన్నాడు. ಆದ್ರೆ ದೇವರ ಆ ಮಂಜೂಷವನ್ನ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ತರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಒಂದು ಕ್ರಮವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದನು. ఆ మందసాన్ని దావీదును ఎలా తీసుకొని రావాలని చెప్పేదానికి ఒక క్రమం చెప్పిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಮಂಜೂಷವನ್ನ ದೇವಜನರು, ಯಾಜಕರು ಹೆಗಲ ಮೇಲೆ ಹೊರಬೇಕಾಗಿತ್ತು. ఎప్పుడు కూడా దేవుని యొక్క మందసాన్ని వారు ఆ విధంగా భుజం మీద మోసుకొని వచ్చేవాళ్ళు. ದೇವರು ಮನುಷ್ಯರ ಹೆಗಲನ್ನು ಮೇಲೆ ಇರಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದನು. ಅವರ ಸಹವಾಸವನ್ನ ಬಯಸ್ತಾ ಇದ್ದನು. దేవుడు మనుషుల యొక్క భుజాల మీద ఆయన యొక్క మందసాన్ని మోయాలని, మందసము వాళ్ళు తీసుకొని రావాలని దేవుని యొక్క ఆలోచన. ಆದ್ರೆ ದಾವೀದನು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಆ ಒಂದು ಹೊಸ ಬಂಡಿಯನ್ನ ಮಾಡಿ ದೇವರ ಮಂಜೂಷವನ್ನ ಅಭಿನಾದಾಬನ ಮನೆಯಿಂದ ತರುತ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క మందసాన్ని అబీహు, నాదాబు వాళ్ళ దగ్గర నుంచి దేవుని యొక్క మందసాన్ని ఒక కొత్త బండి మీద తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಈ ಒಂದು ಹೊಸ ಬಂಡಿಯಲ್ಲಿ ತರುವಂತ ಒಂದು ಯೋಚನೆ, ಕ್ರಮ, ಅದು ದೇವರದ ಅಥವಾ ಬೇರೆಯವರದ? ఆ కొత్త బండి మీద తీసుకొని రావాల్సి వచ్చినటువంటి ఆ మందసాన్ని, ఆ ఆలోచన దావీదుది.
అది దేవుని ఆలోచన లేక వేరే మనిషి ఆలోచన? ಓ ಅದು ಫಿಲಿಸ್ತೀರ ಆಲೋಚನೆ. అది ఫిలిస్తీయుల యొక్క ఆలోచన. ಫಿಲಿಸ್ತೀರಿಗೆ ದೇವರು ಯಾವುದೇ ರೀತಿಯ ಕ್ರಮಗಳನ್ನ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ. ఫిలిస్తీయులకి దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచన క్రమాలని వాళ్ళకి చెప్పలేదు. ಹಾಗಾಗಿ ಆ ಫಿಲಿಸ್ತೀರ್ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಹೊಸ ಬಂಡಿಯಲ್ಲಿ ಎತ್ತುಗಳನ್ನ ಹಸುಗಳನ್ನ ಕಟ್ಟಿ ಆ ಹೊಸ ಬಂಡಿಯಲ್ಲಿ ಮಂಜೂಷವನ್ನ ಇಟ್ಟು ಕಳಿಸಿದ್ರು. ఆ విధంగా వాళ్ళు ఫిలిస్తీయులు ఏం చేశారంటే వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం కొత్త బండి ఒక ఎద్దులను కట్టి ఆ మందసాన్ని తీసుకొని రావడానికి వాళ్ళు నిర్ణయించారు. ಅದು ಅವರಿಗೆ ವರ್ಕೌಟ್ ಆಯ್ತು. ಯಾಕೆ ಗೊತ್ತಾ? అది వాళ్ళకి వర్కౌట్ అయింది. ఎందుకు తెలుసా? ದೇವರು ಅವರಿಗೆ ಯಾವ ಕ್ರಮವನ್ನು ಕೂಡ ಹೇಳಿರಲಿಲ್ಲ. దేవుడు వాళ్ళకి ఎలాంటి క్రమాన్ని ఇవ్వలా. ಆದ್ರೆ ಇಸ್ರೇಲರಿಗೆ ದೇವರು ಈ ಮಂಜೂಷವನ್ನ ಹೆಗಲ ಮೇಲೆ ಹೊರಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಕ್ರಮವನ್ನ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದನು. అయితే ఇశ్రాయేలుకి దేవుని యొక్క మందసాన్ని భుజాల మీద మోసుకురావటం దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే క్రమాన్ని చూపించిన వాడుగా మనం చూడగలం. ಆದರೆ ದಾವೀದನು ಆ ಕ್ರಮವನ್ನ ಉಲ್ಲಂಘಿಸಿದಾಗ, అయితే దావీదు ఆ క్రమాన్ని ఉల్లంఘించాడు. ಉಜ್ಜನು ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟನು. ఉజ్జియా మొత్తబడ్డాడు. ಅದೇನ್ ಮಾಡಿದ್ರು, ದಾವೀದನು ನಡುಗುವಂತವನಾದ್ರು ಭಯಪಡುವಂತವನಾದ್ರು ಆ ಒಂದು ಮಂಜೂಷವನ್ನ ಅಲ್ಲೇ ಇಟ್ಟು ಆತನು ಓಡಿ ಹೋಗುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆ సన్నివేశం చూసినట్టు దావీదు ఆ మనసాన్ని అక్కడే విడిచిపెట్టినట్టుగా మనం చూడగలం. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు ದೇವರು ಶಾಸ್ತ್ರಿಗಳನ್ನ ಪರಿಸರನ್ನು ನೋಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. దేవుడు శాస్త్రులను పరిచయం చూసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ನೀವು ನಿಮ್ಮ ಸಂಪ್ರದಾಯಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರ ಕ್ರಮವನ್ನ ನೀವು ಉಲ್ಲಂಘಿಸ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ, మీరు మీ పారంపర్యాల నిమిత్తము దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నారంటున్నాడు. ಓ ದಿವಸಗಳಲ್ಲಿ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಮನುಷ್ಯರ ಕಲ್ಪನೆಗಳು ಆಲೋಚನೆಗಳು ಈ ದಿವಸ ಇರುವಂತದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఓ ఈ దినం మనం చూసినప్పుడు దేవుని యొక్క సంఘాల్లో మనుషుల యొక్క ఆలోచన ప్రకారం మనుషుల యొక్క పద్ధతి ప్రకారం సంఘాలు నడిపిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలము. ನಾವು ನೋಡುವಾಗ ಮೋಶೆ ದೇವರ ಒಂದು ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಮಾಡಿದಾಗ, ಆಲೋಚನೆಗೆ ಅನುಸಾರವಾಗಿ ಕ್ರಮಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಮಾಡಿದಾಗ ಅದರಲ್ಲಿ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఓ మనం చూసినప్పుడు దైవజనుడు మోషే దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ఆలోచన ప్రకారం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినట్టుగా మనం చూడగలం. ಈ ದಿವಸ ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬರಬೇಕಾದ್ರೆ, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ಕಾಣಬೇಕಾದ್ರೆ, ಅನುಭವಿಸಬೇಕಾದ್ರೆ ದೇವರ ಕ್ರಮವನ್ನ ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿರಬೇಕು. ఈ దినం మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత మన యొక్క మందిరాలకి లేక మన యొక్క సంఘాలకి రావాలంటే దేవుని యొక్క క్రమం ప్రకారం దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ಎರಡನೇದಾಗಿ ಅರಸನಂತ ಸೊಲೊಮೋನನು ಕಟ್ಟಿಸಿದಂತ ಆಲಯದ ಕುರಿತಾಗಿ ನೋಡ್ತೇವೆ. రెండవదిగా రాజైన సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని మనం చూడగలము. 1 అరసుಗಳ పుస్తక 1వ రాజుల గ్రంథము 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయము 6ನೇ ವಚನ ಮತ್ತೆ 10ನೇ ವಚನವನ್ನು ನೋಡ್ತೇವೆ. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూడగలము. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಈ ಒಂದು ಆಲಯ ಬಹಳ ವೈಭವವುಳ್ಳಂತ ಒಂದು ಆಲಯ. మనం ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క దేవుని ఆలయం చాలా వైభవంతో కూడిన ఆలయముగా మనం చూడగలము. ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಅಮೂಲ್ಯವಾದಂತ ಮರಗಳಿಂದ, ಚಿನ್ನ ಬೆಳ್ಳಿಗಳಿಂದ, ಅಮೂಲ್ಯ ಶ್ರೇಷ್ಠವಾದ ವಸ್ತುಗಳಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಆಲಯ. మనం ఇక్కడ చూసినప్పుడు చాలా అతి శ్రేష్టమైనటువంటి చెట్ల ద్వారా రాణులను తీసుకుని వచ్చి వేరే వేరే బంగారము వెండితోటి ఆ మందిరాన్ని నిర్మించిన వాడిగా మనం చూడగలము. ಆದರೂ ಕೂಡ ಈ ದೇವರ ಆಲಯದ ಮೇಲೆ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. అయితే అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతూ ఉన్నాం. ಆಲಯ ಅದು ಕಟ್ಟಲ್ಪಟ್ಟದ್ದು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದ ವಸ್ತುಗಳಿಂದ. ఆ ఆలయము కట్టబడింది చాలా శ్రేష్టమైన వస్తువుల ద్వారా కట్టాడు. ಆಲಯವನ್ನು ನೋಡುವಾಗ ಅದು ಬಹಳ ವೈಭವವುಳ್ಳದಾಗಿದೆ. ఆ ఆలయం మనం చూసినప్పుడు చాలా వైభవంతో కూడినదిగా మనం చూడగలం. ನೋಡಲಿಕ್ಕೆ 2 ಕಣ್ಣುಗಳು ಸಾಲದು, చూడటానికి 2 కళ్ళు చాలవు. ಆದ್ರೆ ದೇವರ ಮಹಿಮೆ ಆ ಆಲಯದ ಮೇಲೆ ಇಳಿದು ಬರಲಿಲ್ಲ. అయితే దేవుని యొక్క మహిమ ఆ ఆలయంలోనికి దిగి రాలేదు. ಮಾತ್ರವಲ್ಲ, ಈ ಮಂಜೂಷದ ಮುಂದೆ ಸಹಸ್ರಾರು ಯಜ್ಞಗಳನ್ನ ಅರ್ಪಿಸುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. అయితే ఈ యొక్క మందసం ఎదుట దేవుని వాళ్ళు బలులు అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ಸಾವಿರಾರು ಯಜ್ಞಗಳನ್ನ ಸಮರ್ಪಿಸಿದಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬರಲಿಲ್ಲ. వాళ్ళు వేల కొలది ఎడ్లను గొర్రెలను అర్పిస్తున్నప్పుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ మందిరంలోనికి దిగిరానట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 10ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, 10వ వచనానికి మనం రాగా ಅಲ್ಲಿ ಈ ಯಾಜಕರು ದೇವರ ಮಂಜೂಷವನ್ನ ಹೆಗಲಲ್ಲಿ ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ಆ ಮಹಾಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಟ್ಟು ಅವರು ಹೊರಗೆ ಬಂದರು. అయితే అక్కడ ఉన్నటువంటి యాజకులు మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మందసాన్ని వారు తమ భుజముల మీద ఎత్తుకొని వచ్చి
పరిశుద్ధమైన ఒక స్థలములో పెట్టినట్టుగా మనం చూడగలము. ಯಾವಾಗ ದೇವರ ಮಂಜೂಷವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ದೇವರ ದಶಾಜ್ಞೆಗಳುಳ್ಳಂತ ಮಂಜೂಷವನ್ನ ಮಹಾಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಟ್ಟು ಹೊರಗೆ ಬಂದರೋ ತಕ್ಷಣ ದೇವರ ಶಕಿನ ಎಂಬಂತ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఆ మందసాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు భుజాల మీద మోసుకొని వచ్చి ఒక పరిశుద్ధమైన స్థలములో ఆ మందసాన్ని ఉంచారో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉంచారో వెంటనే దేవుని యొక్క మహిమ ఆ స్థలంలోకి వచ్చినట్టుగా మనం చూడగలము. ನಾವಿಲ್ಲಿ ನೋಡುವಾಗ ಆ ಒಂದು ಆಲಯ ಬಹಳ ಶ್ರೇಷ್ಠ ಅಮೂಲ್ಯ ವಸ್ತುಗಳಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಾಗ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. అయితే ఆ ఆలయము చాలా విలువైనటువంటి వస్తువుల ద్వారా కట్టబడినటువంటి మందిరంగా మనం చూడగలము. కానీ ಸಾವಿರಾರು ಯಜ್ಞಗಳನ್ನ ನೈವೇದ್ಯಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿದಾಗಲೂ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬರಲಿಲ್ಲ. అయితే వేల కొలది పొట్టేళ్లను ఎడ్లను అర్పిస్తున్నారు కానీ దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోనికి లేక ఆ మందిరంలోనికి వచ్చినట్టుగా మనం చూడలేము. ಆದರೆ ದಶಾಜ್ಞೆಗಳನ್ನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಆ ಆಲಯದ ಒಳಗೆ ಇಟ್ಟು ಬರುವಾಗ ದೇವರ ಶಕಿನ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అయితే 10 ఆజ్ఞలను ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి ఆ మందిరం వెలుపలికి పోయి మరలా తీసుకొని వచ్చారో అప్పుడే దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోనికి వచ్చినట్టుగా మనం చూడగలము. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಆ ದೇವರ ವಾಕ್ಯ ಅದು ಅದರ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆಯನ್ನು ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం దాని యొక్క విశిష్టత మనం చూడగలము. ದೇವರ ಆಲಯ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಇರುವಂತದ್ದಾಗಿರಬೇಕು. మనం దేవుని యొక్క మందిరాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ಇಂದು ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಹಾಡು ಇದೆ, ಆರಾಧನೆ ಇದೆ. అయితే మన సంఘాల్లో పాటలు ఉన్నాయి, ఆరాధన ఉన్నది. ఈ మ్యూజిక్ సిక్కాపట్టే ఇರುವಂತದ್ದಾಗಿದೆ. ఈ మ్యూజిక్లు కావాల్సినటువంటి విధంగా ఉన్నాయి. స్తోತ್ರ ಇದೆ, ಕಾಣಿಕೆ ಇದೆ, స్తోత్రాలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಈ ದಿವಸ ಇಲ್ಲ. అయితే దేవుని యొక్క వాక్యం ఈ దినాల్లో మన సంఘాల్లో లేదు. ನಾವು ನೋಡುವಾಗ ಹಾಡಿಗೆ ಹೆಚ್ಚು ಸಮಯ ಕೊಡ್ತೇವೆ. అయితే మనం చూసినప్పుడు పాటలకి ఎక్కువ సమయాన్ని ఇస్తాము. ಮ್ಯೂಸಿಕ್ ಅನ್ನ ಬಾರಿಸುವಂತವರು ಬಹಳ ಇದಾಗಿ ಅದರಲ್ಲಿ ಮಗ್ನರಾಗಿ ಅವರು ಬಾರಿಸ್ತಾರೆ. మనం చూసినప్పుడు మ్యూజిక్లు వాయించే వాళ్ళు చాలా బాగా లీనమైపోయి బాగా ఇదై మ్యూజిక్లు వాయించే వారుగా ఉన్నారు. ಅದರಲ್ಲೇ ಸಮಯ ಕಳೆದು ಹೋಗುವಂತದ್ದಾಗಿದೆ. మనం చూసినప్పుడు దానికే సమయం అంతా గడిచిపోతూ ఉంది. ದೇವರ ವಾಕ್ಯ ಧ್ಯಾನಕ್ಕೆ ಬರುವಾಗ ಸಮಯ ಎಲ್ಲವೂ ಕೂಡ ಖಾಲಿಯಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి వచ్చినప్పుడు సమయం చాలా పోతూ ఉంది. 20 ನಿಮಿಷ ಅರ್ಧ ಗಂಟೆಗಳ ಕಾಲ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸುತ್ತೇವೆ. 20 నిమిషాలు లేక అరగంట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ಅದರಲ್ಲಿ ಕೆಲವರು ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ, ಕೆಲವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అయితే కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటారు, మరి కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినలేరు. ದೇವರ ಆಲಯ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಮೊದಲನೆಯ ಸ್ಥಾನ ಪ್ರಾಧಾನ್ಯತೆಯನ್ನು ಕೊಡುವಂತವರಾಗಿರಬೇಕು. అక్కడ మనం దేవుని యొక్క ఆలయాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రథమ స్థానము దేవునికి వాళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొలసీయులకు బರೆದ పత్రిಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನೊಳಗೆ ಬೇರೂರಿರುವ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ మీ హృదయంలో యేసుక్రీస్తుని ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬೇರೂರಿರುವ మీ యొక్క మనసులలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపని ಸಮೃದ್ಧಿಯಾಗಿ ವಾಸಿಸಲಿ. ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನೊಳಗೆ ಬೇರೂರುವ ವಾಕ್ಯಕ್ಕೆ ನಮ್ರತೆಯಿಂದ ಎಡೆ ಮಾಡಿಕೊಡ್ರಿ. మీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నింపనీయుడి. ಅದು ನಿಮ್ಮ ಆತ್ಮವನ್ನ ರಕ್ಷಿಸುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಉಳ್ಳದಾಗಿದೆ. అదే మీ యొక్క ఆత్మను రక్షించేటువంటి సామర్థ్యం ఉంటుంది. ಈ ದಿವಸ ರಕ್ಷಿಸುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಉಳ್ಳಂತ ವಾಕ್ಯ ಸ್ವಲ್ಪ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಇದನ್ನ మనం చూసినప్పుడు రక్షించేటువంటి సామర్థ్యం వాక్యం కొద్దిగా మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ಬೇರೆ ಎಲ್ಲಕ್ಕೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಸಮಯವನ್ನು ನಾವು ಕೊಡುತ್ತೇವೆ. మిగతా అన్ని విషయాలకు సమయం అంతా ఇచ్చేస్తా ఉంటాం. ದೇವರ ವಾಕ್ಯ ಜೀವವಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యం జీవమైనది. ಆ ಜೀವವಾಗಿರುವಂತ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬಹಳ ಅಲ್ಪ ಸ್ವಲ್ಪವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. దేవుని యొక్క వాక్యం జీవమైనగా దాన్ని స్వల్పంగా తీసుకుంటూ ఉంటాము. ಜೀವವಲ್ಲದಕ್ಕೆ ಬಹಳ ಸಮಯಗಳನ್ನು ನಾವು ಕೊಡುವಂತವರಾಗಿದ್ದೇವೆ. జీవము లేని వాటికి ఎక్కువ సమయాన్ని మనం వినియోగిస్తా ఉంటాము. ನಾವು ನೋಡ್ತೇವೆ ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ಅದು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ವಾಸಿಸಲಿ. దేవుని యొక్క మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. ವಿಶ್ವಾಸಿಗಳು ದೇವರ ಸಭೆ ಅದರಲ್ಲಿ ಯಾವುದರಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసులైన మనం ఏ రీతిగా సమృద్ధి కలిగి ఉండాలి. ಹಾಡಿನಲ್ಲಿ ಅಲ್ಲ, పాటల్లో కాదు, ಮ್ಯೂಸಿಕ್ ನಲ್ಲಿ ಅಲ್ಲ, మ్యూజిక్ల ద్వారా కాదు, ಬೇರೆ ಬೇರೆ ಸಂಗತಿಗಳಲ್ಲಿ ಅಲ್ಲ, వేరే విషయాల్లో కాదు, ಸಭೆ
ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅದು ಸಮೃದ್ಧಿಯಿಂದ ಬೆಳೆಯುವಂತದ್ದಾಗಿರಬೇಕು. ఓ సంఘము దేవుని యొక్క వాక్యములు సమృద్ధిగా అది ఎదిగే విధంగా ఉండాలి. ಓ ದೇವರ ವಾಕ್ಯ ಅದು ಜೀವವಾಗಿದೆ. ఓ దేవుని యొక్క వాక్యం అది జీవమైనది. ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಉಜ್ಜೀವಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యం మనల్ని ఉజ్జీవపరుస్తూ ఉంది. ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಬದಲಾಯಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యం మనలను ఆదరిస్తూ ఉంటది, ಬದಲಾಯಿಸುವಂತದ್ದಾಗಿದೆ. మనల్ని మార్చుతుంది. ಓ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಬಲಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటది. ಓ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಮಾರ್ಗ ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ. మార్గ ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యం మనల్ని మార్గం చూపించేది, మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ಓ ಈ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಅದು ಇರುವಾಗ, ಅದು ಹೆಚ್ಚಾಗಿರುವಾಗ ನಮ್ಮ ಸಭೆ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿ ಘನ ಉಳ್ಳದ್ದಾಗಿರುತ್ತದೆ. ఓ దేవుని యొక్క వాక్యం మన సంఘాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు అది మహిమ కలిగిన సంఘముగా మనం చూడగలము. ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ, మూడవదిగా మనం చూసినప్పుడు ಆ ಜೆರುಬ್ಬಾಬೆಲನ್ನು ಕಟ್ಟಿಸಿದಂತ ಒಂದು ದೇವಾಲಯದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. జెరుబ్బబాబెలు కట్టినటువంటి దేవాలయాన్ని మనం చూడగలము. ಈ ದೇವಾಲಯದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ಈ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఈ దేవాలయాన్ని గురించి మనం చూసినప్పుడు ఈ రీతిగా మనం చూడగలము. ಹಗ್ಗಾಯನು ಬರೆದ ಪ್ರವಾದಿ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు ಅಲ್ಲಿ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತೇವೆ. అక్కడ ఈ రీతిగా మనం చూడగలము. ಈ ಆಲಯದ ಪೂರ್ವ ವೈಭವವನ್ನ ನೋಡಿದವರು ನಿಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಮಂದಿ ಉಳಿದಿದ್ದೀರಿ? ఈ యొక్క ఆలయం లేక ఈ మందిరం యొక్క పూర్వ వైభవం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ಈಗ ನೀವು ನೋಡುತ್ತಿರುವಂತ ಆಲಯದ ಸ್ಥಿತಿ ನಿಮಗೆ ಹೇಗೆ ಕಾಣುತ್ತದೆ? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయము ఏ రీతిగా మనం చూస్తూ ఉన్నాం? ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಗೆ ಏನು ಇಲ್ಲದ್ದಾಗಿ ಕಾಣಿಸುತ್ತದೆ ಅಲ್ಲವೇ? మీ దృష్టికి ఏ విధంగా ఎలాంటి మార్పు లేనిదిగా కనబడుతూ ఉంది? ಓ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಜೆರುಬ್ಬಾಬೆಲನ್ನು ಕಟ್ಟಿಸಿದಂತ ದೇವಾಲಯದ ಕುರಿತಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఓ ఇక్కడ మనం చూసినప్పుడు జెరుబ్బబాబెలు కట్టించినటువంటి దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ಸೊಲೊಮೋನನು ಕಟ್ಟಿದಂತ ಒಂದು ದೇವಾಲಯ ನೋಡುವಾಗ ಬಹಳ ಶ್ರೇಷ್ಠ ವಸ್ತುಗಳಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟದ್ದಾಗಿತ್ತು. సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని మనం చూసినప్పుడు చాలా విలువైనటువంటి వస్తువుల ద్వారా కట్టినట్టుగా మనం చూడగలం. ನೋಡಲಿಕ್ಕೆ 2 ಕಣ್ಣುಗಳು ಸಾಲದಾಗಿತ್ತು. చూడటానికి 2 కళ్ళు చాలనంత ఇదిగా ఉంది. ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲರು ಬಾಬೆಲಿನ ಸೆರೆವಾಸದಿಂದ ಹಿಂದಿರುಗಿ ಬಂದಾಗ ಕಟ್ಟಿದಂತ ಈ ಒಂದು ಆಲಯ, అయితే ఇశ్రాయేలులు చెర నుండి వచ్చిన తర్వాత కట్టినటువంటి ఈ యొక్క ఆలయము, ಈ ಆಲಯವನ್ನು ನೋಡುವಾಗ ಆಲಯದಲ್ಲಿ ಯಾವುದೇ ವಿಶೇಷತೆ ಶ್ರೇಷ್ಠತೆ ಕಾಣುತ್ತಾ ಇಲ್ಲ. ఈ ఆలయాన్ని మనం చూసినప్పుడు ఎలాంటి శ్రేష్టమైనటివి కానీ విశిష్టమైనది కానీ మనకు కనబడలేదు. ಸೊಲೊಮೋನ ಈ ಆಲಯವನ್ನ ನೋಡುವಾಗ ಈ ಆಲಯದಲ್ಲಿ ಯಾವ ಶ್ರೇಷ್ಠತೆ ವಿಶೇಷತೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. సొలొమోను ఆలయాన్ని చూసినప్పుడు ఈ ఆలయాన్ని చూసినప్పుడు ఎలాంటి ప్రత్యేకత మనకు కనబడడం లేదు. ಓ ಸೊಲೊಮೋನ ಆಲಯವನ್ನು ನೋಡುವಾಗ ಇನ್ನಷ್ಟು ನೋಡಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಿದ್ರು. ఓ సొలొమోను కట్టించినటువంటి మందిరం చూసినప్పుడు ఇంకొద్దిగా చూడాలి అనిపించింది. ಆದ್ರೆ ಈ ಆಲಯವನ್ನು ನೋಡುವಾಗ ಅದರಲ್ಲಿ ಯಾವ ಶ್ರೇಷ್ಠತೆ ಮಹಿಮೆ ವಿಶೇಷತೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. అయితే జెరుబ్బబాబెలు కట్టించినటువంటి యొక్క మందిరాన్ని చూసినప్పుడు ఎలాంటి ప్రత్యేకతలు కనబడటం లేదు. ಹಗ್ಗಾಯನು ಬರೆದ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 2ನೇ 9ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు ದೇವರು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, దేవుడు ఇశ్రాయేలుకు చెప్తూ ఉన్నాడు, ಈ ಆಲಯದ ವೈಭವ ಇಂದಿನ ವೈಭವಕ್ಕಿಂತ ಮುಂದಿನ ವೈಭವ ವಿಶೇಷವಾಗಿರುವುದು ಎಂಬುದಾಗಿ. ఈ ఆలయము మునుపటి మహిమ కంటే ఇప్పుడు ఎక్కువ మహిమ మీరు చూడగలరు. ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಆ ಸೊಲೊಮೋನ ಆಲಯಕ್ಕಿಂತ ಜೆರುಬ್ಬಾಬೆಲನೇ ನೀನು ಕಟ್ಟಿರುವಂತ ಈ ಒಂದು ಆಲಯ ಅದು ಬಹು ಮಹಿಮೆಯುಳ್ಳದ್ದು ಘನವುಳ್ಳದ್ದಾಗಿ ನಾನು ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ దేవుడు చెప్తూ ఉన్నాడు, సొలొమోను కట్టించినటువంటి యొక్క మందిరం కంటే ఇప్పుడు ఈ మందిరములో దేవుని యొక్క మహిమ ఉంటుందని, ವಿಶೇಷವಾಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. విశేషమైనటువంటి విశేషమైనదిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಇಸ್ರಾಯೇಲರು ನೋಡುವಾಗ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಏನು ವಿಶೇಷತೆ ಇಲ್ಲ. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలుకి ఆ జెరుబ్బబాబెలు కట్టించినటువంటి మందిరం ద్వారా అందులో ప్రత్యేకత ఏమీ లేదు, ವಿಶೇಷತೆ ಏನಿಲ್ಲ, ನೋಡ್ಲಿಕ್ಕೆ విశిష్టత ఏమీ లేదు, ನೋಡ್ಲಿಕ್ಕೆ ಚಂದವಾಗಿ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ, చూడటానికి అంత మంచిగా ఏమీ లేదు. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಚಂದವಾಗಿ ಕಾಣುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు బాగా కనిపిస్తూ ఉంటది అని. ಯಾಕೆ? ఎందుకు? ಏನು ಕಾರಣ? ఏంటి కారణం? 5 ಕಾರಣಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. 5 కారణాలు మనం చూడగలము. ಸೊಲೊಮೋನನು ಆ ದೇವಾಲಯವನ್ನು ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಅವರ ಅಪ್ಪ ಬಹಳಷ್ಟು ಕೂಡಿಸಿಟ್ಟಿದ್ದ. సొలొమోను మందిరాన్ని కట్టడానికి వాళ్ళ తండ్రి గారు చాలా ఆస్తిని సమకూర్చినట్టుగా మనం చూడగలము. ಆದ್ರೆ ಈಗ ಬಾಬೆಲಿನ ಸೆರೆಯಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಈ ಜನರು, ಇವರ ಬಳಿಯಲ್ಲಿ ಏನು ಪೈಸಾ ಇಲ್ಲ. అయితే ఈ ఇశ్రాయేలీయులు బాబెలు చెర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ మందిరాన్ని కట్టడానికి ఎలాంటి డబ్బులు
లేవు. ಸೊಲೊಮೋನ ಕಾಲದಲ್ಲಿ ದಾವೀದನ ಕಾಲದಲ್ಲಿ ಬಹಳ ಸಮೃದ್ಧಿ. సొలొమోను కాలం, దావీదు కాలంలో బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ಜೋಬಲ್ಲಿ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ಬಹಳ ಆಸ್ತಿ ಐಶ್ವರ್ಯ ಇತ್ತು. జేబులో ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి. ಆದ್ರೆ ಈಗ ನೋಡುವಾಗ ಇಲ್ಲಿರುವಂತ ಇಸ್ರಾಯೇಲ್ರ ಬಳಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಖಾಲಿ ಖಾಲಿ. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు కాలంలో అన్నీ అయిపోయాయి. ಬಾಬೆಲ್ನಿಂದ ಸರಿಯಾಗಿ ಹಿಂದಿರುಗಿ ಬಂದವರ ಕಾಲದಲ್ಲಿ, బాబేలు చెర నుంచి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆ కాలంలో ಆದರೂ ಕೂಡ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కడతా ఉన్నారు. ಸೊಲೊಮೋನ ಕಾಲದಲ್ಲಿ ಯಾವ ಶತ್ರುಗಳ ಕಾಟ ಇರಲಿಲ್ಲ. సొలొమోను కాలంలో ఎలాంటి శత్రువుల ఆటంకాలు లేవు. ಈಗ ಬಹಳ ಶತ್ರುಗಳ ಕಾಟ, ఇప్పుడు బాగా శత్రువుల యొక్క ఆటంకాలు, ಬಹಳ ವಿರೋಧತ್ವ, భయంకరమైన విరోధం, ನಿಂದೆ ಅವಮಾನ, నిందలు అవమానాలు, ಬಹಳ ಹೋರಾಟ, భయంకరమైన పోరాటాలు, ಬಹಳ ಪ್ರಯಾಸ ಪರಿಶ್ರಮದಿಂದ ಈ ಆಲಯವನ್ನ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ఎక్కువగా ప్రయాస పరిశ్రమ కష్టపడి వాళ్ళు ఆ ఆలయాన్ని కట్టినట్టుగా మనం చూడగలం. ಸೊಲೊಮೋನ ಕಟ್ಟಿದ ಆಲಯದಲ್ಲಿ ಯಾವ ಶತ್ರು ಕಾಟ ಇಲ್ಲ. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరం ఆ కాలంలో ఎలాంటి శత్రువులు భయం లేదు, ಯಾವ ವಿರೋಧ ಇಲ್ಲ, ఎలాంటి విరోధులు లేరు, ಅವಮಾನ ಇಲ್ಲ, అవమానం లేదు, ನಿಂದೆ ಇಲ್ಲ, నిందలు లేవు, ಪ್ರಯಾಸ ಇಲ್ಲ, ಪರಿಶ್ರಮ ಇಲ್ಲ, ప్రయాసం లేదు, కష్టం లేదు. ಆದ್ರೆ ಈ ಜೆರುಬ್ಬಾಬೆಲನ್ನು ಕಟ್ಟಿಸಿದ ದೇವಾಲಯದಲ್ಲಿ ಜನರ ಪ್ರಯಾಸ, ಪರಿಶ್ರಮ, ಹೋರಾಟ, ಅವಮಾನ, ನಿಂದೆ, ಶತ್ರುಗಳ ಕಾಟ, ವಿರೋಧತ್ವ ಎಲ್ಲ ಇದೆ. అయితే ఈ జెరుబ్బయేలు కాలంలో ఎలాంటి డబ్బు లేవు, అయితే శత్రువులు, పోరాటాలు, శత్రువులు, నిందలు, వీటన్నిటి మధ్య ఈ జెరుబ్బయేలు ఆలయాన్ని కట్టినట్టుగా మనం చూడగలము. ಈ ಜನರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ತಮ್ಮ ಬಲದಿಂದ ಬೇವರು ಸುರಿಸಿ ಕಷ್ಟಪಟ್ಟು ಈ ಆಲಯವನ್ನ ಕಟ್ಟಿದ್ದಾರೆ. అయితే ఈ జనులు ఏం చేశారంటే వాళ్ళు చాలా కష్టపడి శ్రమటొచ్చి ఆ ఆలయాన్ని కట్టినట్టుగా మనం చూడగలం. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಆ ಸೊಲೊಮೋನ ಕಟ್ಟಿದ ಆಲಯಕ್ಕಿಂತ ಈ ಆಲಯ ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು, ಹೆಚ್ಚಿನ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. అయితే సొలొమోను కాలంలో కట్టినట్టు ఆ ఆలయం కంటే ఈ ఆలయంలో ఎక్కువ దేవుని యొక్క మహిమ ఉంటుంది అని చెప్పాడు. ಈ ದಿವಸ ನಮ್ಮ ದೇವರ ಆಲಯ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿ ಘನವುಳ್ಳದ್ದಾಗಿರಬೇಕಾದ್ರೆ, అయితే ఈ దినము కట్టబడిన యొక్క మందిరము దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలము ఘనత తెచ్చేదిగా ఉన్నట్టుగా మనం చూడగలము. ಈ ಆಲಯದಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆ ಕಂಡು ಬರಬೇಕಾದರೆ, ఈ ఆలయంలో దేవుని యొక్క మహిమ కనబడాలంటే, ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆ ಕಂಡು ಬರಬೇಕಾದ್ರೆ, మన సంఘాల్లో దేవుని యొక్క మహిమ కనబడాలంటే ನಾವು ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು, ಪರಿಶ್ರಮ ಪಡಬೇಕು, మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, ಖರ್ಚು ಮಾಡಬೇಕು, ఖర్చు చేయాలి, ಜೇಬು ಖಾಲಿ ಮಾಡ್ಕೋಬೇಕು, జేబు ఖాళీ చేయాలి. ನಿಂದೆ ಬರ್ತದೆ, ಅವಮಾನ ಬರ್ತದೆ, ಸಹಿಸಿಕೊಳ್ಬೇಕು. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సహించాలి. ವಿರೋಧತ್ವ ಹೊರಗೆಯಿಂದ ಬರ್ತದೆ, ಸಹಿಸಿಕೊಳ್ಬೇಕು. విరోధులు బయట నుంచి వస్తారు, సహించుకోవాలి. ವಿರೋಧ ಒಳಗಿಂದನೇ ಬರ್ತದೆ, ಅದನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಬೇಕು. విరోధులు సంఘం లోపల నుంచే వస్తారు, అయితే మనం సహించుకోవాలి. ಎಲ್ಲ ಹೋರಾಟ ಮಾಡಿ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಈ ಆಲಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ದುಡಿಯುವಾಗ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಈ ಆಲಯ, ಈ ಸಭೆ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿರುವುದಾಗಿದೆ. అన్ని పోరాటాలలో సహించి వాళ్ళు కట్టారు కాబట్టి దేవుని యొక్క మహిమ ఆ సంఘాల్లో ఉంది. ನಾಲ್ಕನೇ ಒಂದು ಆಲಯವನ್ನು ನೋಡುವಾಗ, 4వ ఆలయాన్ని మనం చూసినప్పుడు ಅದು ಶಿಲೋವಿನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ದೇವರ ಆಲಯದ ಕುರಿತಾಗಿ ನೋಡ್ತೇವೆ. శిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం మనం చూడగలము. ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ 1 ಸಮುವೇಲ 4:21 ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, ఇక్కడ 1వ సమూయేలు 4వ అధ్యాయము 21 ವಚನములో 21వ వచనంలో మనం చూసినప్పుడు, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಈ ದೇವರ ಮಂಜೂಷ ಶತ್ರುವಶವಾದುದರಿಂದ ಮಾವನು ಗಂಡನು ಮೃತ್ಯು ಹೊಂದಿದ್ದರಿಂದ ದೇವರ ಮಹಿಮೆ ಇಸ್ರಾಯೇಲರನ್ನ ಬಿಟ್ಟು ಹೋಯಿತು ಎಂದು ಹೇಳಿ ಆ ಮಗುವಿಗೆ ಇಕಾಬೋದ್ ಎಂದು ಹೆಸರಿಟ್ಟಳು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క మందసం పట్టబడినని చెప్పి వారు ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు తన యొక్క మామ ఆయన చని ఉంది 4:21 ఉంది సమయాలు 1 Samuel 4:21. 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, మనం చూసినప్పుడు దేవుని మందసం పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయారన్న సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయారని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. కీర్తನೆ 78 61 ఓదిಕೊಳ್ಳೋಣ. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 60 61 వచనాలు మనం చూడగలము.
ಆ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ వాక్య భాగం ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాము. ದೇವರು ಆ ಆಲಯವನ್ನ ತ್ಯಜಿಸಿ ಆತನು ಸರಿಯಾಗಿ ಹೋದನು ಎಂಬುದಾಗಿ, దేవుని యొక్క ఆలయాన్ని ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನ ತ್ಯಜಿಸಿ ಅದು ಅನ್ಯ ದೇಶಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಹೋದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దేవుని యొక్క ఆలయాన్ని తేజస్సు ద్వారా నింపి దేవుని యొక్క వారు అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಈ ಸಿಲೋವಿನಲ್ಲಿ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಮಹಿಮೆ ಕೂಡ ಅದು ಕಳೆದು ಹೋಯಿತು. ఆ శిలోహలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. ಏನು ಕಾರಣ? ఏం కారణం? ಅಲ್ಲಿರುವಂತ ಯಾಜಕರ ಒಂದು ಪಾಪ, అక్కడ ఉన్నటువంటి యాజకులు వారు చేసినటువంటి పాపం, ಅವರ ಒಂದು ಅವಿಧತ್ವ, వారి యొక్క అవిధేయత, ಅವರ ಒಂದು ದುರ್ನಡತೆ, వారి యొక్క వారి దుర్మార్గత నడత, ದೇವರ ಭಯವಿಲ್ಲದವರಾಗಿ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡಿದ್ದರ ನಿಮಿತ್ತವಾಗಿ ಇದ್ದಂತ ಮಹಿಮೆ ಕೂಡ ಆ ಆಲಯವನ್ನ ಬಿಟ್ಟು ಹೋಯಿತು. దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి ఆ ఆలయంలో వాళ్ళు దేవుని భయం లేకుండా ఉన్నారు కాబట్టి అక్కడ దేవుని యొక్క మహిమ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4 ಆಲಯಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. 4 ఆలయాల గురించి మనం చూస్తూ వస్తున్నాము. ಮೋಶೆಯ ಆಲಯದಲ್ಲಿ ಕ್ರಮವಿದ್ದದ ಪ್ರಕಾರ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು. దేవుని యొక్క ఆలయం దైవజనుడు మోషే ద్వారా దేవుని యొక్క క్రమం ప్రకారం కట్టినప్పుడు ఆ ఆలయంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಸೊಲೊಮೋನನ ಆಲಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಂದು ಇಟ್ಟಾಗ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು. సొలొమోను కాలంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಆಲಯದಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು. దేవుని యొక్క వాక్యం ఆ ఆలయంలోనికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಜೆರುಬ್ಬಾಬೆಲ್ ಕಟ್ಟಿದ ಆಲಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಪ್ರಯಾಸ ಪರಿಶ್ರಮದ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರ ಮಹಿಮೆ ಬಂತು. జెరుబ్బాబెలు కట్టినటువంటి యొక్క ఆలయంలో మనం చూసినప్పుడు కష్టము శ్రమతో కూడినటువంటి ఆ ದೇವ ಜನರ ಪ್ರಯಾಸ ಪರಿಶ್ರಮದ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರ ಮಹಿಮೆ ಇಳಿದು ಬಂತು. వారి యొక్క కష్టాన్ని బట్టి వారు పడినటువంటి ఆ ఇదిని బట్టి దేవుని యొక్క మహిమ మందిరంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಶಿಲೋವಿನಲ್ಲಿ ಇದ್ದ ಮಹಿಮೆ ಕೂಡ ಬಿಟ್ಟು ಹೋಯಿತು. శిలోహలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి మహిమ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಇನ್ನು ಎರಡು ಸಭೆಗಳ ಆಲಯ ಕುರಿತಾಗಿ ಇದೆ. ఇంకా 2 సంఘాల గురించి ఆలయాల గురించి ఉన్నాయి. ಆದ್ರೆ ನನಗೆ ಸಮಯವಿಲ್ಲ, అయితే మాకు సమయం లేదు. ಈಗಾಗಲೇ 39 ನಿಮಿಷಗಳನ್ನು ನಾನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. ఇప్పుడు 90 నిమిషాలు 39 నిమిషాలు తీసుకున్నట్టుగా మేము గమనించాను. ఇంకా 40 నిమిషం అవలేదు, ఇంకా 40 నిమిషాలు కూడా కాలేదు. ದೇವರು ಆಶಿಸ್ತಾನೆ ದೇವರ ಸಭೆ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సంఘం మహిమగలనిగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. ನಾವು ನೋಡುವಾಗ 1 ಕೊರಿಂಥಿ 6ನೇ ಅಧ್ಯಾಯ 19-20ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ మనం చూసినప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయం 30-31 వచనాలు, ನೀವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೀರಿ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ನಿಮ್ಮ ದೇಹದ ಮೂಲಕ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ ಜನರಿಗೆ ನೀವು ತೋರಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. మీ దేహములతో దేవుని యొక్క మహిమ మీ దేహములతో దేవుని మహిమపరచుడి అంటూ ఉన్నాడు. ಈ ದಿವಸ ನಾವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. ఈ దినం మనం దేవుని ఆలయమై ఉన్నాము. ನಾವು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಲೋಕಕ್ಕೆ ಸಾರಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క మహిమను మనం లోకానికి చాటించవలసిన వారమై ఉన్నాము. ನಮ್ಮನ್ನು ನೋಡುವಂತ ಹೊರಗಿನ ಜನರು ನಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ ಕಾಣಬೇಕಾಗಿದೆ. మనం చూసినప్పుడు లోకంలో జనాలు దేవుని యొక్క మహిమ మనలో కనబడాలి. ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾವು ಜೀವಿಸುವಾಗ ದೇವರ ಜನರು ಹೊರಗಿನವರು ದೇವರ ಆ ಪ್ರೀತಿಯ ಮಹಿಮೆಯನ್ನ ಕಾಣ್ತಾರೆ. క్రీస్తుని యొక్క యేసు ప్రభువారి యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు అన్ని జనులు మన వైపు ఆకర్షించబడతారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕರುಣೆ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾಗ ಅವರು ದೇವರ ಪ್ರಭಾವವನ್ನ ಕಾಣ್ತಾರೆ. యేసుక్రీస్తు యొక్క కరుణ మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ ప్రభావాన్ని వారు చూస్తారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೀತಿ ಸತ್ಯತೆ ಕ್ಷಮೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಂಡು ಬರುವಾಗ ಆ ಇತರ ಜನರು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಣುವಂತರಾಗಿರ್ತಾರೆ. యేసుక్రీస్తు యొక్క కరుణ మహిమ అవి మనలో జీవితాల్లో ఉన్నప్పుడు ఇతరులు మన వైపు ఆకర్షించబడతారు. ಹೀಗಿರುವಾಗ ಈ ಒಂದು ಸಭೆ ಮುಂದಿನ ದಿವಸಗಳಲ್ಲಿ ಅದು ಮಹಿಮೆ ಉಳ್ಳದಾಗಿ ಅನೇಕರನ್ನ ಆಕರ್ಷಿಸುವಂತ ಸಭೆಯಾಗಿ ಅನೇಕರನ್ನ ಸಭೆಗೆ ಸೇರಿಸುವಂತ ಒಂದು ಸಭೆಯಾಗಿ ಮುಂದಿನ ದಿವಸಗಳಲ್ಲಿ ಬೆಳಗಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಆಶಿಸುತ್ತಾ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಾನು ಮುಗಿಸಿಕೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದೇನೆ. మనం చూసినప్పుడు రాబోయే కాలంలో ఈ సంఘము అనేక మందిని చేర్చుకునే విధంగా, అనేక మందిని వెలిగించే విధంగా, అనేక మందిని నడిపించే విధంగా ఈ సంఘాలు ఉండాలని, అనేక మందిని వెలిగించే విధంగా ఈ సంఘం ఉండాలని మనం ఆశిస్తూ ఉన్నాము. ನಾನು ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ವಂದನೆಗಳನ್ನ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. నేను మొట్టమొదటిగా దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ಯಾಕೆಂದ್ರೆ ನೋಡುವಾಗ ಇವರು ಯಾವಾಗ ನನಗೆ ಕರೆದರೂ ಆಗಿನಿಂದ ಈ ಕೂಟದ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఎందుకనగా
వీళ్ళు ఎప్పుడైతే నాకు చెప్పారో అప్పటి నుంచి కూడా దేవుడిని నేను ఈ కోడికి బాగా జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಕರೆಂಟ್ ಇರ್ಲಿಲ್ಲ, ఇక్కడ వచ్చిన తర్వాత కరెంట్ లేదు, ನನ್ನ ಮುಖ ಆ ರೀತಿ ಬಾಡಿ ಹೋಯ್ತು, నా ముఖం ఈ విధంగా మాడిపోయింది. ನಾನು ಅಲ್ಲಿ ಕೂತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದೆ. నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా వస్తాను. ದೇವರೇ 40-50 ದಿವಸದಿಂದ ಈ ಕೂಟಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. దేవా 40-45 రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తా వస్తూ ఉన్నాను. ಈ ಕೂಟ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ, ನಿನಗೆ ಮಹಿಮೆ ತರಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ఈ ಬಂದೆವು. కోడిక దేవునికి నీకు మహిమకరంగా చేరొచ్చే వారికి ఆశీర్వాదకరంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ದೇವರೇ ಅವಮಾನ ಆಗದಾಗೆ ಕರೆಂಟ್ ಅನ್ನ ಬೇಗ ಕಳಿಸಿಕೊಡು ಎಂಬುದಾಗಿ. ప్రభు అవమానకరంగా కాకుండా దేవుని యొక్క నీ నామానికి మహిమకరంగా ఉండటానికి కరెంటు వచ్చే విధంగా చేయని నేను ప్రార్థన చేయను. హల్లెలూయా. ದೇವರು ಕರೆಂಟ್ ಅನ್ನ ಒದಗಿಸಿಕೊಟ್ಟನು. హల్లెలూయా. దేవుడు కరెంటును పంపించాడు. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೆ. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ನಾಯಕರಿಗೆ, ದೇವ ಸೇವಕರು ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತೇನೆ. అయితే నాయకులకి, దేవుని సేవకులకి అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ಕರ್ತನ ನಾಮ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ. కర్త యేసు ప్రభువు నామానికి మహిమ కలుగును గాక.